అనిపిస్తుంది సో ఇప్పుడు ఒక బుక్ రైటర్ నుంచి సినిమా డైలాగ్ రెండు వేరువేరుగా ఎప్పుడు రెండు చూడలేదండి డిఫరెంట్ ఏమన్నా అనిపిస్తుంది? అంత వేరువేరుగా ఏం చూడను నేను. అంటే మాకు స్క్రీన్ బేసిక్ డిఫరెన్స్ ఏంటి అని అంటే, సినిమా ఈజ్ అ విజువల్ ఎక్స్పీరియన్స్. యూ లుక్ ఎట్ ఇట్, యూ లుక్ ఎట్ ద స్క్రీన్, యూ వాచ్ ఫిల్మ్స్. యూ ఆర్ నెవర్ ద ప్రొటాగనిస్ట్ ఆఫ్ దట్ స్టోరీ. సంబడీ ఈజ్ ద ప్రొటాగనిస్ట్ ఆఫ్ దట్ స్టోరీ. యూ మైట్ రిలేట్ టు దట్ క్యారెక్టర్. ఆ మెయిన్ క్యారెక్టర్కి నువ్వు రిలేట్ అవుతావు. అంటే నాకు కూడా అట్లా జరిగిందేమోలే అనే ఆలోచన నీకు వస్తుంది నువ్వు సీట్లో కూర్చొని చూస్తున్నప్పుడు. బుక్ చదువుతున్నప్పుడు నువ్వే ఆ క్యారెక్టర్. నేను బుక్లో ఐ, నేను, మీ అని కనపడ్డప్పుడల్లా అది నువ్వే. సో దట్స్ ద థింగ్ ఇన్ యువర్ మైండ్. నీ మైండ్లో జరిగే ప్రొసీజర్ అది. ఇక్కడ నీ కళ్ళు పనిచేస్తే ఇక్కడ నువ్వు ఇమాజిన్ చేసుకుంటావు. పలానా ఒక సిచ్యువేషన్ ఉంది, ఇప్పుడు ఇలా రూమ్లో ఉంది, పలానా వైట్ గోడ, ఒక ఐకియా సెటప్, పుస్తకాలు, 2 చైర్లు అంటే నువ్వు ఇమాజిన్ చేసుకుంటావు. చూపిస్తే కనపడిపోయింది 1 సెకండ్. చదవడానికి ఒక 1 పారాగ్రాఫ్ పట్టింది. అంతే డిఫరెన్స్ అయితే అదే. కానీ నీకు విజువల్ స్టోరీ టెల్లింగ్లో వచ్చే ఏమంటారు మా యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, చాలా టైం సేవ్ అయిపోయింది. 2 గంటల్లో ఒక సినిమా చూసేయచ్చు మనం. పుస్తకం చదవాలంటే ఒక రోజు మొత్తం పట్టొచ్చు బాగా చదివే వాళ్ళకైతే. కొంతమందికి బ్రేక్స్ తీసుకొని చదవచ్చు. ఇట్స్ 2 డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్. బట్ ఐ డోంట్ థింక్ సినిమా ఇలానే రాయాలి, పుస్తకం ఇలా నేను నమ్మనండి. మీరు నన్ను తిట్టినా పర్లేదులే కానీ అలాంటి రూల్స్ ఏవి నేను నమ్మను. మీరు సత్య మూవీకి రాశారు కంప్లీట్గా. సో ఈవెన్ ధరమ్ తేజ్ గారు చెప్పారు లైక్ ఈ మూవీకి చాలా కష్టపడ్డారు కడలి. అండ్ తను ఒక్కొక్కటి డైలాగ్ ఇలా రాస్తుంటే మాత్రము నెక్స్ట్ ఏంటి అన్న ఫీలింగ్ ఉండేది అని కూడా చెప్పారు ఇంటర్వ్యూలో. సో మన ఎన్టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు యాక్చువల్లీ. సో మీకు మీ డైలాగ్స్ సడన్గా ఎక్కడన్నా వెళ్తుంటే ఆ డైలాగ్ మీరు వినగానే మీకేం అనిపిస్తుంది? అంటే అంత సడన్గా ఏం వినిపించలేదు. సత్య ఇంకా రిలీజ్ అవ్వలేదు, హిట్ మ్యాన్ రిలీజ్ అవ్వలేదు, ఇట్స్ ఓకే గురు ఇంకా రిలీజ్ అవ్వలేదు. 3 రిలీజ్ ఉన్నాయి. రాసి కూడా చాలా రోజులు అయిపోయింది. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్ టు గెట్ రిలీజ్. అదే రిలీజ్ అయితే ఏమన్నా అలా ఎక్కడన్నా వినిపిస్తే సంతోషపడతానులే కానీ ఇంకా రిలీజ్ అవ్వలేదు. కానీ మీరు చెప్పినట్టు అలా సీరియళ్ళల్లో గట్రా నా పాటలు పాడతారు. అదే నా పాటలు బ్యాక్గ్రౌండ్ లో ప్లే అవుతూ ఉంటే సీరియల్లో ఏదో సీన్ వస్తూ ఉంటుంది. మా డాడీ వీడియో రికార్డ్ చేసి నాన్న ఇది నీ పాట అని పంపిస్తూ ఉంటాడు. సర్లే నాన్న ఎక్కడన్నా పనికి వస్తుంది మన పాట అని అనుకుంటా, నేను నవ్వుకుంటా. బాగుంది కదా, వినడానికి బాగానే ఉంది అని. ఆ సీరియల్ ఎడిట్ చేసిన వాళ్ళు, ఆ సీరియల్ డైరెక్టర్స్ ఎందుకు తీసుకొని ఉంటారు? ఏదో హిట్ అయ్యి ఉంటుంది, వాళ్ళకి టచ్ అయ్యి ఉంటుంది. ఓకే, మనం రికగ్నైజింగ్ వర్కే చేసాము అంతా. 90 పాటలు గట్రా రాసుంటాను. 90 అంతే, 80-90 పాటలు రాసుంటాను. సమ్వేర్ బిట్వీన్ 80 and 90. 30-35 రిలీజ్ అయినాయి. మిగతావన్నీ మళ్ళీ సేమ్ రిలీజ్కి ఉన్నాయి. కొన్ని ఆగిపోయిన పాటలు ఉన్నాయి. ఇట్లంతే వెయిట్ చేస్తూ ఉంటాయి ఎప్పుడు రిలీజ్ అవుతాయా అని. సో ఆ పాటలు ఎప్పుడు వస్తాయా? వస్తాయండి. ఈ సంవత్సరం 40 పాటలు వచ్చేస్తాయి. ఈ సంవత్సరం వస్తాయి. అంటే ఒక సినిమాలో 6 పాటలు 7 పాటలు రాసిన సినిమాలు, సింగిల్ కార్డ్ సినిమాలు ఉన్నాయి, 3-4 ఉన్నాయి రిలీజ్కి. దెన్ వై డోంట్ యు గో ఫర్ యాక్టింగ్? మీకు ఇంట్రెస్ట్ ఉంది అని మాత్రం ఒకసారి అన్నారు. నాకు ఇంట్రెస్ట్ ఉంది అని అంటే నాకు క్యారెక్టర్ బాగా నచ్చితే నేను చేస్తాను. అంటే నేను నా ఫ్లా కూడా చెప్తున్నా. నేను ఏదో కొత్త క్యారెక్టర్ తీసుకొచ్చి నవ్వుకుంటూ తుల్లుకుంటూ చేయమంటే నేను చేయలేను. అది నేను కాదు. ఏదన్నా నా రియల్ లైఫ్ క్యారెక్టర్ కొంచెం దగ్గరలో ఉన్నా కూడా ఐ కెన్ ట్రై. నేను ఒక సినిమా చేశాను యాక్చువల్లీ. మరి ఆ సినిమా ఎప్పుడు వస్తుందో తెలీదు. ప్రియదర్శి గారు నేను కలిసి చేసాము. అది మరి వస్తుంది అనుకుంటా. వస్తే అందులో 6 సీన్లు 7 సీన్లు ఉన్నాయి. ఫ్రెండ్సే చేశారు.